నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఉన్నారు ఇంకా కేసీఆర్ గారి గుండెలు ఉన్నారంటారు తెలంగాణ ప్రజల గుండెల్లో. ఖచ్చితంగా ఉన్నారు, 100%. మరి ఎందుకు కేసీఆర్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మన వరదలు జరిగి రాలేకపోయారు బయటికి. అదేవిధంగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆయన బయటకు వచ్చి ప్రజలు కలిసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? కేవలం ఫామ్ హౌస్కి ఎందుకు పరిమితం అయిపోయారు? ఇప్పుడు మేమందరం ఉన్నాం కదా, ఓకే, వాళ్ళ వారసులమే కదా మేమందరం కూడా. కేటీఆర్ గారు కానీ హరీశ్రావు గారు మేమందరం తిరుగుతున్నాం కదా, చేస్తున్నాం కదా. ఆయన దిశ నిర్దేశంతో ప్రకారమే మేము నడుస్తున్నాం కదా మేమందరం కూడా. ఇవాళ ప్రభుత్వం చెప్తే వినే పరిస్థితి లేదు, మండిగా మాట్లాడుతూ ఉంది. అంత పెద్ద వయసున్న ఆయన కూడా పట్టుకొని అమర్యాదగా మాట్లాడితే నీ చెడ్డి ఇడిపిస్తాం, నీ బని ఇడిపిస్తాం, నీ తొండలు ఇడిపిస్తాం, తొండలు దొరిపిస్తాం. ఆ రకంగా అంత పెద్ద మనిషిని పట్టుకొని మాట్లాడినప్పుడు లాంగ్వేజ్ తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని ఎట్లుంటే. గతంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడారని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు మాట్లాడింది వేరు, ఈ నాయకులు వీళ్ళందరూ మాట్లాడేది వేరు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఆ రకంగా మాట్లాడొద్దు. అట్టేటప్పుడు ఆయన ఎట్లా ఏదేమైనా ఇంటే సలహాలు తింటే ప్రభుత్వం ఏదైనా చేస్తుందంటే వచ్చి చెప్తాడు ఇగో చేయండి అని. వాళ్ళు ఎన్ని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఎందుకు చెప్తాడు? ఏం చెప్తాడు? వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. సమయ సందర్భాల్లో గ్యారెంటీ వస్తాడు. ఓకే, ఆయన ఉన్నది తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి. మేమందరం ఉట్టి ఆషమాషిగా తెలంగాణ తెచ్చుకోలే, ఉట్టి గాలికేం రాలే. అవును, ఎన్నో కష్టాలు పడ్డాం. యువకులు ప్రాణాలు పోయి. నేను చాలా దగ్గరగా చూశాను మిమ్మల్ని. ఎన్నో జేఏసీలో మీరు చేసినప్పుడు మేము కంటిన్యూ మీరు పెట్టే ప్రెస్ మీట్లకి మేము అందరూ వచ్చారు. చాలా ఉద్యోగాలు చేసుకుంటేనే భయపడకుండా రాష్ట్రం గురించి కొట్లాడినాం. ఒక స్థాయిలో ఉండి, ఒక అడిషనల్ కలెక్టర్ దగ్గర స్థాయిలో ఉండి, ఆ స్థాయి వరకు ఉండి, రాష్ట్ర స్థాయి క్యాడర్లో ఉండి జైలుకు పోయినాం తెలంగాణ గురించి. తెలంగాణ వస్తారని కూడా మాకు తెలియదు, తెలంగాణ ఇస్తారని కూడా మాకు నమ్మకం లేదు. కానీ తెలంగాణ జెండాను వదిలిపెట్టొద్దు, రాష్ట్రం వచ్చేంత వరకు దీన్ని ఆ కాగడాన్ని ఎట్లే ముందు తీసుకుపోవాలని కొట్లాడిన వాళ్ళం మేము. తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మాకుండే బాధ వాళ్ళకేం తెలుస్తుంది? తెలంగాణ వద్దన్నోళ్ళకేం తెలుస్తుంది? తెలంగాణ అభివృద్ధి చూడడంలోకి ఏం తెలుస్తుంది? పేదల గురించి పట్టించుకోవడానికి ఏం తెలుస్తుంది? వాళ్ళు తెలంగాణ వద్దన్నోళ్ళు, తెలంగాణ అభివృద్ధిని కూడా ఓర్వలేని వాళ్ళు ఇలా తెలంగాణను ఆగం చేసుకుంటూ పోతుంటే మాకు ఎట్లా అనిపిస్తుంది? మాకుంటే బాధ ఉంటుంది. అట్లా వాళ్ళు బాగు చేసి ఉంటే మేము కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం, వాళ్ళు హామీలు నెరవేర్చమని చెప్పాడు. అన్ని ఇచ్చిన హామీ నెరవేరిస్తే మంచిది, మాకన్నా మంచి చేసినట్లే. వాళ్ళు మాకన్నా మంచి చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళు ఏం చెప్తే వింటాం. ఓకే, మంచిగా వింటాం, సహాయపడతాం. ఈ ప్రభుత్వం ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కూడా చెప్తాం. మేము తెచ్చినాం, తెలంగాణ మంచి చేస్తున్నారు వాళ్ళు, మేము 10 ఏళ్ళు చేసినాం, చేయని వాళ్ళు కూడా ఇంకా 5 ఏళ్ళు చేయని చెప్తాం. ఇవాళ తెలంగాణ ఆగం చేస్తున్నందుకే మేము రోడ్లు ఎక్కినాం. ఆగం చేస్తున్నందుకే ప్రజలకు అండగా భరోసా చూపిస్తున్నాం. ఇవి ఆల్టర్నేట్ ఉన్నారు, మళ్ళీ వస్తారని ఉన్నారు, మళ్ళీ వస్తారు, వచ్చి చేస్తారు అని భరోసాతోనే బతుకు.